తురకపాలెంలో విజృంభించిన మెలియాయిడోసిస్ మరోసారి భయపెడుతుంది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా తురకపాలెంకి చెందిన మెలియాయిడోసిస్ కేసులో ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించినట్లు కనిపిస్తోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్లో 3 మెలియాయిడోసిస్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే 3 కేసుల్లో ఒకటి తురకపాలెంకి చెందిన వ్యక్తి కాగా మిగతా 2 కేసుల్లో ఒకటి పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తికి, నెల్లూరుకు చెందిన మరొకరికి మెలియాయిడోసిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే నెల్లూరుకు చెందిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలపడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, గుంటూరు జిల్లా తురకపాలెంలో విజృంభించిన మెలియాయిడోసిస్ ఇప్పుడు ఏపీలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి? మరి దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఏదైతే గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మెలియాయిడోసిస్ అనే వ్యాధితో చాలా మంది ఇప్పటికే అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలో కొంతమంది కూడా మృత్యువాత పడ్డారు. అయితే దీనికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా మరలా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మెలియాయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది వస్తా ఉన్నారు. అంటే కేవలం ఒక గుంటూరు జిల్లా నుంచే కాకుండా నెల్లూరు జిల్లా, పల్నాడు జిల్లా అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యాధిపై కూడా ప్రతి ఒక్క వైద్య బృందాలతో ఒక నివేదిక కూడా ఇప్పటికే తెప్పించుకుంది. అసలు రావాల్సినటువంటి ఈ యొక్క వైరస్ ఎలా వస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది అనే దానిపై కూడా ఇప్పటికే వైద్య బృందం అయితే అధ్యయనం చేస్తా ఉంది. అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే ఒక 3 అయితే చికిత్స పొందుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక పల్నాడు వెల్లుట్ మండలానికి సంబంధించినటువంటి ఒకను ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. అయితే నెల్లూరుకు సంబంధించినటువంటి మరి ఒక వ్యక్తికి కూడా మెలియాయిడోసిస్ అనే వ్యాధి కూడా ఇప్పటికే వచ్చినట్టు నిర్ధారించారు వైద్యులు. అయితే నెల్లూరుకు చెందిన వ్యక్తికి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు తెలుపుతా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కూడా మెలియాయిడోసిస్ అనే వ్యాధితో అనేక మంది మృత్యువాత పడతా ఉన్నారు. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తురకపాలెం గ్రామం కావచ్చు, వేరే ఎక్కడైతే కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కూడా అక్కడ పర్యటిస్తా ఉన్నారు వైద్య బృందం. అక్కడ పర్యటించి ఏ ప్రాంతంలో అయితే ఆ వ్యాధి వస్తుందో అక్కడ గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ కల్చర్ అనేది తీస్తా ఉన్నారు. ఆ బ్లడ్ కల్చర్ ద్వారా మిగతా వారికి కూడా ఏమైనా ఈ యొక్క ఆ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అక్కడ ఉన్నటువంటి పిహెచ్సికి సంబంధించినటువంటి ఆసుపత్రిలో కానీ అడ్మిట్ చేసి అక్కడ కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అయితే అందిస్తా ఉన్నారు. అయితే మెలియాయిడోసిస్ అనేది ఒక ప్రాణాంతకరమైన వ్యాధి కాదు, కేవలం ఒక అంటువ్యాధి కాదు, కేవలం ఒక బ్యాక్టీరియాని. దీనికి అంటే మొదటి లక్షణం జ్వరము, ఒళ్ళంతా గడ్డలు వస్తాయి. అయితే దీన్ని గుర్తించిన వెంటనే ఆసుపత్రిని కనుక నిపుణులైనటువంటి వైద్యులు కనుక చికిత్స చేయించుకుంటే కన్ఫామ్ ఇది తగ్గిపోతుందంటే అని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఇట్లాంటి ఈ వ్యాధి బ్యాక్టీరియా సోకటంతో అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లను కూడా వీళ్ళు కలుస్తా ఉన్నారు. అక్కడ ఆరోగ్యం క్షీణించడంతోనే ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు. ఇక్కడ తరలి వచ్చిన తర్వాత వాళ్ళ లోపల ఆర్గాన్స్ మొత్తం పాడైపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మెలియాయిడోసిస్ లక్షణాలు కనిపిస్తే దానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా మన శరీరం లోపల ఉన్నటువంటి ఏదైతే ఆర్గాన్స్, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఇట్లాంటి ఆర్గాన్స్ ను కూడా పాడు చేసేటువంటి ప్రాణాంతకరమైనటువంటి బ్యాక్టీరియా అది. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా వెంటనే వైద్యులు సంప్రదించాలని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మెలియాయిడోసిస్ మీద అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అసలు మెలియాయిడోసిస్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా వైద్యులు, ఆశా వర్కర్లు, నర్సింగ్ సిబ్బంది కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఆ మెలియాయిడోసిస్ రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా అప్రమత్తం చేస్తా ఉంది. ఏదైనప్పటికీ ఇటు ఓన్లీ మొన్నటి వరకు తురకపాలెం గ్రామంలోనే ఉన్నటువంటి మెలియాయిడోసిస్ ఇప్పుడు వేరే జిల్లాలకు కూడా సాగుతా ఉంది. అయితే చాప కింద నీరులాగా పాగుపోతా ఉంది మెలియాయిడోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా అప్రమత్తమై ఎక్కడైతే ఈ యొక్క బ్యాక్టీరియా కొనసాగుతుందో అక్కడ ప్రతి ఒక్కరికి బ్లడ్ శాంపిల్స్ తీసి వెంటనే
కల్చరల్ కూడా చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇటు వైద్య బృందం తెలుపుతా ఉన్నారు దేవి. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.